రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తెచ్చుకోలేము. ఇది నిజమే కదా. అందుకనే పెద్దగా రెస్టారెంట్ స్టైల్లో కాకపోయినా ఏదో నాకు వచ్చినంతలో మీరందరూ మెచ్చే విధంగా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా స్పైసీగా నా స్టైల్లో రొయ్యల ఇగురు ఒక్కసారి ట్రై చేయండి. ఈ రెసిపీ ఆల్రెడీ తెలిసిన వారైతే స్కిప్ చేయండి, తెలియని వారి కోసమే. ముందుగా రొయ్యల్లో రెండు పక్కల నల్లగా దారంగా ఉంటాయి కదా, వాటిని చక్కగా శుభ్రం చేసుకోవాలి. అలాగే ఎప్పుడైనా రొయ్యల్లో బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ముందుగా ఉప్పు, పసుపు, ఆయిల్, కొంచెం కరివేపాకు వేసి 5 మినిట్స్ నానపెట్టుకోవాలి. తర్వాత సపరేట్గా కొంచెం ఆయిల్లో వేసి రొయ్యల్ని తీసుకోవటం మూలంగా రొయ్యల్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అనేది కొంచెం తగ్గుతుంది. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.